ఉదయం ఒక ప్రమాదం జరిగింది, విమాన ప్రమాదం. ఆ విమాన ప్రమాదం చూసే వాళ్ళు గగురుపడవడం ఖాయం. ఆ విమాన ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాం. టొరంటో ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో పిఎస్ఎన్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్లైన్స్కి చెందిన విమానం ల్యాండ్ అవగానే, రన్వేపై ల్యాండ్ అవగానే పెద్ద ఎత్తున మంటల్లో చిక్కుకుంది. మంటలతోనే కొన్ని మీటర్ల దూరం ఆ విమానం రన్వే పై నుంచి వెళ్ళి ఆ తర్వాత విమానం బోల్తా పడింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టొరంటో ఎయిర్పోర్ట్లో విమానం కాలిపోతూ ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఆ సమయంలో మొత్తం వెదర్ కూడా ప్రతికూల వాతావరణం అక్కడ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మంచు పెరిగిపోయింది. టొరంటో పిఎస్ఎన్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ఆ తర్వాత తలకిందులు అయిపోయింది. ఒకసారి లాంగ్ వ్యూలో కూడా మీరు చూడొచ్చు. విమానం అక్కడ ల్యాండ్ అవుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున మంచు పేరుకుని ఉంది. ఆ విమానం ల్యాండ్ అవగానే మంటల్లో చిక్కుకుంది. విమానం మంటలతోనే కొన్ని మీటర్ల మేర విమానం ముందుకు వెళుతూ ఉంది. ఆ మంచు కూడా పెద్ద ఎత్తున పైకి లేచే సముద్రపు కెరటాల మాదిరి విమానం మంచు పైకి లేస్తున్న దృశ్యాలు కూడా, ఆ విమానం తాగడికి మంచు పైకి లేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఆ విమానం మంటలో చిక్కుకుంది. ఆ సమయంలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అక్కడ ఉందని చెప్పి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. మంచు పెద్ద ఎత్తున కురుస్తూ ఉంది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 4 సిబ్బంది సహా 80 మంది ప్రయాణికులు ఉన్నారు. మంచు తుఫాను కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ విమానం ఎలా తిరగబడిపోయిందో మీరు చూడొచ్చు. డెల్టా ఎయిర్లైన్స్కి చెందిన విమానం తలకిందులు అయిపోయింది. రన్వేపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయి ఉంది. మంచు పేరుకుపోవడంతో విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ విమానం మంటల్లో చిక్కుకుంది. అంతే వేగంగా దూసుకొచ్చి ఆ విమానం తలకిందులుగా పల్టీలు కొట్టిన విమానంలో నుంచే ప్రయాణికులను కిందకు దించారు. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఆ విమానం లోపల నుంచి ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు, ఎమర్జెన్సీ డోర్లోంచి తలకిందులుగా ఉన్న విమానంలో నుంచి వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి అలాంటి ప్రమాదంలో విమానాలు పేలిపోయి తునాతునుకలైపోయి ఆ ప్రయాణికులు మృత్యువాత పడ్డ సందర్భాలు ఇటీవలే మనం చూసాం. మంటల్లో చిక్కుకుని విమానం క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ మరణించిన హృదయ విదారక ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో కేవలం ఒక పసిపాప మరణించినట్టుగా తెలుస్తుంది. ఒక చిన్నారి సహా 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ముందుగా మరణించారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 3 పరిస్థితి విషమంగా ఉంది అని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ విమాన ప్రమాదంలో ఎవరు మరణించకపోవడం ఒక విషయంగా శుభపరిణామంగా చెప్పుకోవాలి. కానీ ఆ తలకిందులు అయిపోయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో చాలామందికి గాయాలయ్యాయి, మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి కాలిపోతున్న విమానాన్ని ఆ మంటల బారి నుంచి ఆర్పగలిగారు. ఈలోపు మిగిలిన సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఎమర్జెన్సీ విండోలు ఓపెన్ చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నారు. తలకిందులు అయిపోవడంతో వాళ్ళందరినీ తీసుకుని రావడం కొంచెం కష్టసాధ్యంగా మంది. చూడండి ఒకసారి క్రూ సిబ్బంది అంతా కూడా వాళ్ళని ఎలా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. క్రూ అంతా వాళ్ళని తలకిందులైన విమానం లోపల నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ప్రమాదానికి గురైన విమానం లోపల. ఆ విమానం ఆ సమయంలో తలకిందులుగా పడిపోయింది. సీట్లన్నీ పైకున్నాయి. ప్రయాణికులందరూ కింద పడిపోయారు, ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఆ లోపల ఉన్న లగేజ్ కూడా వాళ్ళ మీద పడిపోయింది. దీంతో వాళ్ళందరినీ బయటకు తీసుకుని రావడం కొంత కష్టసాధ్యంగా మారినప్పటికీ కూడా క్రూ అంతా వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి ఆ సిబ్బంది ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ ప్రయాణికులందరినీ బయటకు తీసుకొస్తున్నారు. మొత్తం 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. అందులో ఒక చిన్నారి సహా 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి చూడండి, రన్వేపై చూడండి, మొత్తం అంతా కూడా మంచు పేరుకుపోయి ఉంది. ఆ మంచులో నుంచి ఆ మంచును చీల్చుకుంటూ నిప్పులు కక్కుంటూ విమానం ఆ ప్రమాదానికి గురైన విమానం కొన్ని మీటర్ల మేర వెళ్ళింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాత అనుకున్నారు అందరూ కూడా పెద్ద ప్రమాదం జరిగింది, అందులో ఉన్న వాళ్ళు ఎవరు బతికట్టడానికి అవకాశం లేదేమో అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో విమానం ప్రమాదానికి గురైన వీడియో వైరల్గా మారింది. రన్వేపై మంచు పూర్తిగా కప్పబడి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. విమానం ల్యాండ్ అవగానే మంటల్లో చిక్కుకుంది. అంతే వేగంతో ముందుకు వెళుతూ ఉండటంతో స్కిడ్ అయిన విమానం తలకిందులుగా పడిపోయింది. తలకిందులుగా పడుతూ ఆ విమానం ముందుకు రాసుకుంటూ వెళుతూ ఉండటంతో ఆ రాపిడికి మంటలు వ్యాపించాయి. విమానం ల్యాండ్ అయిన తర్వాత స్కిడ్ అయిన విమానం ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఆ తర్వాత మంటలు వ్యాపించాయి. ఆ రాపిడికి మంటలు వ్యాపించడంతో విమానం
మంటలో చిక్కుకుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పి విమానం లోపల ఉన్న వారందరినీ కూడా రక్షించారు. ఒకసారి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Everything, drop it. Come on. Go take it down. Everything, drop it. Come on. Go take it down. Get going away. Yo. Holy fuck. Holy fuck. Holy fuck. Oh my fucking god. Yo, I was just on this fucking... చూసారా విషయాలు, ఆ దృశ్యాలు చూసారా? లోపల విమానం లోపల చిక్కుకున్న వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నారు. ఆ సమయంలో -9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. -9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గంటకు 51 కిలోమీటర్ల వేగంతో అక్కడ శీతల గాలులు కూడా వీస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో విమానం ల్యాండ్ అవడానికి ప్రయత్నం చేయడంతో, విమానం అన్ని ల్యాండింగ్ చేయడంతో ఆ విమానం ఒక్కసారిగా స్కిడ్ అయింది. రన్వేపై ఆ మంచును చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో విమానం స్కిడ్ అయి తిరగబడిపోయింది. తిరగబడిపోయిన విమానం రన్వేపై నుంచి అలా దూసుకు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా రాపిడికి మంటలు కూడా వ్యాపించాయి. కానీ విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోలేదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత కొన్ని మీటర్ల ముందుకు వెళ్తున్నప్పుడు ఆ మంటలు ఏ విధంగా ఉన్నాయో కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ ఒక్కసారిగా విమానం ఆగిన తర్వాత విమానం తలకిందులుగా పడి ఉంది. వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చారు, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలను ఆర్పేశారు. లోపల ఉన్న వాళ్ళని హుటాహుటిన వెంటనే క్షణాల్లో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. 18 మంది ఇందులో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. దీనికి కారణం -9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. -9 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఆ కారణంగానే విమానం స్కిడ్ అయింది, పల్టీలు కొట్టింది, అందుకే మంటలో చిక్కుకుంది అని అధికారులు చెప్తున్నారు. Yo, I was just on this fucking plane. Oh my god. Yo, I was just on this fucking plane. Holy fuck. Everything, drop it. Come on. Go take it down. Get going away. Yo. Holy fuck. Holy fuck. Holy fuck. Oh my fucking god. What is crowd? We know it's just one runway. It's runway only. Oh, landing, yeah. What is crowd? We know it's just one runway. It's just one runway. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.